వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ప్యూర్లీ ఎలక్ట్రిక్ బైక్ గురించి తెలుసుకోబోతున్నాము. ఇది వచ్చేసి ఏడిఎంఎస్ ఈ బైక్ అని పిలుస్తారు. సో ఇక్కడ చూడొచ్చు, మనము స్మార్ట్ ఈ బైక్ ఫర్ స్మార్ట్ సిటిజన్స్ అనమాట. సో దీంట్లో ఇక్కడ చూసుకున్నప్పుడు ఇది వచ్చేసి శ్రీ సాయి ఈ మోటార్స్ ఆపోజిట్ బీసీ కళ్యాణ మంటపం కుప్పం అనమాట. ఇక్కడ చూసుకున్నప్పుడు ఈ ఎలక్ట్రిక్ బైక్లో ఓన్లీ 4 to 5 hours ఛార్జింగ్ టైం తీసుకుంటుంది. ఇది వచ్చేసి 120 kilometers ఫుల్ ఛార్జ్ అనమాట. 60 volts 50 H అనమాట. ఇక్కడ చూడొచ్చు స్టైలిష్ ఫ్రంట్ బంపర్ కానీ, మడ్ గార్డ్, తర్వాత మన బంపర్ కానీ, తర్వాత సైడ్ ఫెండర్స్ కానీ, తర్వాత మన డిస్క్ బ్రేక్స్ కానీ, ఇవన్నీ హెవీ అనమాట. దీంట్లో ఫ్రంట్ షాక్ అబ్జర్స్ కానీ. సో దీంట్లో చూసుకున్నప్పుడు బిఎల్సి మోటార్, బ్రష్లెస్ డీసీ మోటార్ అనమాట. వాటర్ ప్రూఫ్, బ్యాటరీ కెపాసిటీ వచ్చి 3 kilowatt, తర్వాత ట్రాన్స్మిషన్ వచ్చి ఆటోమేటిక్, బ్రేక్స్ వచ్చేసి ఫ్రంట్ అండ్ రైట్ డిస్క్ బ్రేక్స్ ఉంటుంది, వీల్ అలాయిస్ అనమాట, ట్యూబ్లెస్ టైర్, లెంత్ బ్రెడ్త్ వచ్చేసి L19-30, బ్రెడ్త్ వచ్చేసి 580 mm, హైట్ వచ్చేసి 1050 mm. సో మనం కంఫర్టబుల్గా కూర్చునే కానీ దిగేకి కానీ ఈజీ ఉంటుంది అనమాట, స్పేస్ ఉండదన్న. సో వీల్ బేస్ వచ్చేసి 1630 అనమాట. కంఫర్టబుల్ రైడ్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, మనం జస్ట్ కీ ఆన్ చేయగానే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనమాట. సో స్టైలిష్గా బ్లూ లైట్స్ ఆన్ అవుతాయి. తర్వాత డాష్ బోర్డ్ పైన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కానీ ఇవన్నీ హెవీగా పిక్చర్ అనమాట. సో దీంట్లో ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఇండికేటర్ కానీ, సైడ్ ఇండికేటర్, హెడ్ లైట్ అన్నీ కూడా ఎల్ఈడీస్ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ గేర్ ఫస్ట్ స్పీడ్ సెలెక్ట్ చేసినప్పుడు 25 kilometers, సెకండ్ సెలెక్ట్ చేసినప్పుడు 50, థర్డ్ స్పీడ్ సెలెక్ట్ చేసినప్పుడు రేంజ్ స్పీడ్ 70 ఉంటుంది అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకి 3 kilowatt బ్యాటరీ ఉంటుంది, లిథియం బ్యాటరీ, రిపేరబుల్ బ్యాటరీ అనమాట. దీంట్లో మెయిన్లీ స్పెషాలిటీ ఏమంటే దీంట్లో వచ్చేసి బ్యాటరీ కెపాసిటీ 3 kilowatt ఉంటుంది. ఎనీ బ్యాటరీ సెల్ ప్రాబ్లమ్ రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు మన సైడ్ ఇండికేటర్స్, తర్వాత ఫ్రంట్ హ్యాండిల్, స్టైలిష్ బాడీ విత్ ఫ్రేమ్ అనమాట. ఇక్కడ చూసుకున్నప్పుడు దీంట్లో అన్బ్రేకబుల్ అరక్లైన్ బాడీ ఉంటుంది అనమాట, ఫైర్ ప్రూఫ్ అనమాట అది. సో దీంట్లో ఇక్కడ ఫ్రంట్ కానీ రేర్ చూసుకున్నప్పుడు ఎల్ఈడి హెడ్ లైట్స్, తర్వాత రివర్స్ బటన్ కూడా ఉంటుంది అనమాట. సో సెలెక్షన్ ఆఫ్ మోడ్లో, సో స్టైలిష్ బాడీ విత్ డిజైన్ అనమాట. మనం ఇక్కడ కూర్చున్నప్పుడు ఫుడ్ రెస్ట్ పెట్టుకోవచ్చు. తర్వాత మన మొబైల్ కూడా దాంట్లో ఏదైనా బాక్స్లో పెట్టుకునేకి. తర్వాత ఇవన్నీ వచ్చేసి ఏడిఎంఎస్లో ఉంటుంది అనమాట, అడ్వాన్స్డ్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు అనమాట. దీంట్లో వచ్చేసి రిలయబుల్, పవర్ క్వాలిటీ, మనకి సెన్సిబిలిటీ ఉంటుంది. దీంట్లో వచ్చేసి మెయిన్లీ వచ్చేసి రిమోట్లో పనిచేస్తుంది. తర్వాత మనకి బూస్ట్ స్పేస్ వచ్చి 32 liters ఉంటుంది అనమాట. ఇన్సైడ్ బ్యాటరీ వచ్చేసి మనకి 3 kilowatt ఉంటుంది. దీంట్లో లిథియం బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీ రిపేరబుల్ అనమాట, ఏమైనా ప్రాబ్లం అయినా కూడా మనం రిపేర్ చేసుకోవచ్చు. సో దీంట్లో సైడ్లో చూసుకున్నప్పుడు స్టైలిష్ బాడీ విత్ రిలయబుల్, పవర్ క్వాలిటీ. తర్వాత దీంట్లో వచ్చేసి మెయిన్లీ ఎలక్ట్రిక్ బైక్లో వచ్చేసి ఇక్కడ చూసుకున్నప్పుడు మెయిన్లీ కట్ ఆఫ్ స్విచ్ ఉంటుంది అనమాట. ఇన్ కేసు ఓవర్ ఛార్జ్ అయినా మనం సేఫ్టీగా కట్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదా ఎక్కడైనా లాంగ్ టర్మ్ పోయినప్పుడు బ్యాటరీ డిశ్చార్జ్ కాకుంటే మనం ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ వచ్చేసి సేఫ్టీ పర్పస్లో నెంబర్ 1 అనమాట. సో మనకి కట్ ఆఫ్ చేసుకుంటే ఈ బ్యాటరీను డౌన్ కాదనమాట. బ్యాక్ సైడ్లో చూసుకున్నప్పుడు స్మార్ట్ ఈవీ వెహికల్ ఫర్ స్మార్ట్ పీపుల్ అనమాట. సో ఇక్కడ కింద చూసుకున్నప్పుడు మనకి డిఎల్సి మోటార్ అనమాట. సో దీంట్లో వచ్చేసి బ్రష్లెస్ డీసీ మోటారు, బోస్ కంపెనీ అనమాట, వాటర్ ప్రూఫ్ అనమాట ఇది. సో హెవీ మోటార్ విత్ హెవీ డిస్క్ బ్రేక్స్ విత్ షాక్ అబ్జర్స్, బ్యాటరీ బాక్స్ అన్నీ ఇవి ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మన సైడ్ స్టాండ్ కానీ, సెంటర్ స్టాండ్ కానీ అన్నీ హెవీ అనమాట. ఇది వచ్చేసి స్మార్ట్ ఈ బైక్ ఫర్ స్మార్ట్ ఈ సిటిజన్స్ అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకి టోటల్లీ ఎలక్ట్రిక్ కాంపౌండ్స్ ఏమేమి ఉంటాయంటే మోటరు, బ్యాటరీ, కంట్రోలరు, సెన్సరు, బ్రేక్స్ అనమాట. సో మెయిన్ పార్ట్స్ ఆఫ్ ఈ బైక్లు అనమాట. సో దీంట్లో మనం ఇక్కడ చూసుకున్నప్పుడు దీనికి మెయింటెనెన్స్ వచ్చేసి నో పెట్రోల్, నో లైసెన్స్, నో రిజిస్ట్రేషన్, మనకి పొల్యూషన్ ఉండదు. తర్వాత నాయిస్ ఫ్రీ అనమాట, మెయింటెనెన్స్ ఫ్రీ, ఓన్లీ స్మాల్ మెయింటెనెన్స్ ఉంటుంది అనమాట. బ్రేక్ కేబుల్స్, హబ్ గ్రీసింగ్ అంతే ఉంటుంది, మిగతాది ఏముండదు. సో ఇవన్నీ వచ్చేసేసి అడ్వాన్స్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ సిస్టంలో వర్క్ అవుతుంది అనమాట. ఎలక్ట్రిక్ బైక్స్లో ఏడిఎంఎస్ వచ్చేసి లాంగ్ ఫార్మ్ వచ్చేసి అడ్వాన్స్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని పిలుస్తారనమాట. సో దీంట్లో మనకి చూసుకున్నప్పుడు
మెయిన్లీ బ్యాటరీ, కంట్రోలర్, సెన్సర్, బ్రేక్స్. మెయింటెనెన్స్ మనకు వచ్చేసేది బ్యాటరీని అనమాట. ఆఫ్టర్ 6 మంత్స్ కానీ 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ తర్వాత ఏదైనా బ్యాటరీ సెల్ పోయినా మనం చేంజ్ చేసుకోవచ్చు. కంట్రోలర్ అంటూ పోదు, సెన్సర్స్ పోవు, బ్రేక్ ప్యాడ్స్ పోతే ప్యాడ్స్ చేంజ్ చేసుకుంటాము. సో దీంట్లో ఏమి మనం డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఏం వాడమన్నమాట, ఓన్లీ ఎలక్ట్రిక్ నుంచే వర్క్ అవుతుంది అనమాట. ఇవన్నీ స్మార్ట్ ఈ బైక్స్ అని పిలుస్తారు. ఈగ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.